సో ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి, ర్యాంక్ కోడ్ రిలీజ్ చేశారు, అండ్ ఆల్సో కౌన్సిలింగ్ కోసమని నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో ఎలా అప్లై చేసుకోవాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ ఇన్ ఫర్ ద కౌన్సిలింగ్ అనేవి చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గూగుల్లో appoliset.nic.in అని టైప్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ పాలిసెట్ 2024 అడ్మిషన్స్. సో ఇక్కడ చూడండి, దీంట్లో స్టెప్స్ చేశారు ఆల్రెడీ, ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఫస్ట్ స్టెప్ ఆన్లైన్ పేమెంట్ ఫీజు. సెకండ్ స్టెప్ వచ్చేసి విజిట్ నియరెస్ట్ హెచ్ఎల్సి ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషను. థర్డ్ స్టెప్ జనరేట్ పాస్వర్డ్. ఫోర్త్ స్టెప్ క్యాండిడేట్ లాగిన్. ఫిఫ్త్ స్టెప్ చాయిస్ ఫిల్లింగ్. And next, print saved options, candidate login for allotment order, self join to the allotted college, print allotment order and report at the allotted college. These are the different steps for the counseling process. And also detailed notification కూడా మనకి ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ చూడండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫీ పేమెంట్. ఓకే, సో ఫీ పేమెంట్కి చూడండి ఎలా ఇచ్చారో ఫీ పేమెంట్ అనేది. ఫీ పేమెంట్ వచ్చేసేసి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 24 మే నుంచి జూన్ 2 వరకు ఫీ పేమెంట్కి ఇచ్చారు ఆప్షన్స్. ఓకే, సో ఓసీకి వచ్చి 700 రూపీస్, ఎస్సీ ఎస్టీ అయితే 250, ఓసీ అండ్ బీసీకి 700, ఎస్సీ ఎస్టీ 250 రూపీస్. ఇక్కడ ఒకసారి చూడండి, ఆ ప్రాసెసింగ్ ఫీ అనేది యూజింగ్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రం యూజ్ చేయాలి. థర్డ్ పాయింట్ చూడండి, preferably don't make payment through mobile phones to avoid failure of the payment. ఓకే, సో మీకు ఎక్కడైనా నెట్ లేకుండా, సిగ్నల్ లేకుండా, సర్వర్ బిజీగా ఉన్నా మీకు ఒకవేళ కనుక పేమెంట్ అనేది ఫెయిల్ అయిపోయినా వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు. సో అందుకని ప్రిఫరబుల్లీ డోంట్ యూస్ ద మొబైల్. ఓకే, మొబైల్లో కాకుండా డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ డెబిట్ కోడ్ ఆర్ క్రెడిట్ కోడ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి ఫీ పేమెంట్ చేయాలి. ఓకే, ఫీ పేమెంట్ వచ్చేసి 24 మే నుంచి జూన్ 2 వరకు పేమెంట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, సో నౌ కమింగ్ టు ద సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి విజిట్ నియరెస్ట్ హెచ్ఎల్సి ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నియర్ హెచ్ఎల్సి సెంటర్ ఏదో ఉందో ఆ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, సో దానికోసం చూడండి ఇక్కడ ఏవి సర్టిఫికేట్స్ మనం వెరిఫికేషన్కి తీసుకువెళ్ళాలి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. Qualified candidates of AP Polyset are informed to attend for the certificate verification along with the processing fee payment receipt. మీరు ఏదైతే ఫీ పే చేశారో అప్పుడు మీకు రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఆన్లైన్లో పే చేయగానే ఆ రిసిప్ట్ను ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు ఈ కింద సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి కింద చెప్పినవి, అండ్ ఆల్సో 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకువెళ్ళాలి. అది ఇంపార్టెంట్ చూడండి. ఒరిజినల్ తీసుకెళ్ళాలి సర్టిఫికేట్స్, అండ్ ఆ సర్టిఫికేట్స్ అన్నిటికీ 2 కాపీస్ అనేవి జిరాక్స్లు కూడా తీసుకొని వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చూడండి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో. ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్, ఎలాగో ఆన్లైన్లోదే కాబట్టి మీరు అవి 2 జిరాక్స్ ప్రింట్ కూడా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ కూడా 2 కాపీస్ తీసుకెళ్ళాలి. మీకు ఆల్రెడీ ఒరిజినల్ హాల్ టికెట్ వచ్చింది అది. ఓకే, నెక్స్ట్ ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ ఒకటి 2 sets తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఎస్ఎస్సి అంటే మీ 10th క్లాస్ కానీ, ఓకే, 10th క్లాస్కి ఈక్వలెంట్ మార్క్స్ మెమో అన్నారు. ఆ మార్క్స్ మెమో మీకు వచ్చేస్తే ఒరిజినల్ తీసుకెళ్ళండి, లేదా నెట్లోంచి డౌన్లోడ్ చేసి సైట్లోంచి డౌన్లోడ్ చేసిందని ఇంటర్నెట్ కాపీ కానీ తీసుకెళ్ళున్నారు. అలాగే 4th to 10th స్టడీ సర్టిఫికేట్ ఇస్తే మీకు స్కూల్లో అది తీసుకువెళ్ళచ్చు. ఆర్ అదర్వైజ్ మీరు అక్కడే 7 years నుంచి ఉంటున్నారని ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఇస్తే కనుక ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా కానీ మనం తీసుకొని వెళ్ళచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీ సేవ నుంచి కానీ సచివాలయం నుంచి కానీ తీసుకొని వెళ్ళాలి. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఇన్కమ్ సర్టిఫికేట్ చూపిస్తారో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే 10th క్లాస్ అయిపోగానే మీకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు, టీసీ. ఆ టీసీ కూడా ఒరిజినల్ ప్లస్ 2 జిరాక్స్ కాపీస్ తీసుకువెళ్ళాలి. అలాగే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరైనా తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తే, ఓకే, అలా మైగ్రేషన్ ఎవరైనా జరిగి ఉంటే కనుక వాళ్ళ మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి.
ఇంకా ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటే స్పోర్ట్స్ పర్సన్ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఓకే, సో దీస్ ఆర్ ద సర్టిఫికేట్స్ అనమాట. ఓకే, మీకు ఇంకొకటి ఇచ్చారు చూడండి నోటు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీడ్ నాట్ బి డిపాజిట్ ఇన్ ద కాలేజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద అడ్మిషన్. అడ్మిషన్ టైంలో మీరు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే, వెరిఫికేషన్కి తీసుకువెళ్తారు అంతే. ఓకే, అలాగే చూడండి వెరిఫికేషను ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏ ర్యాంక్ నుంచి ఎప్పటి వరకు అనేది వెరిఫికేషన్ అందరికీ ఒక ర్యాంకు డే వైజ్ ఇచ్చేసారు. ఓకే, 27th వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ నుంచి 12,000 వరకు, 28th వచ్చేసి 12,001 నుంచి 27,000 వరకు, 29th వచ్చేసి 27,001 నుంచి 43,000 వరకు, 30th వచ్చేసి 43,001 నుంచి 59,000 వరకు, 31st May వచ్చేసి 59,001 నుంచి 75,000 వరకు, June 1st వచ్చేసి 75,001 నుంచి 92,000 వరకు, June 2nd 92,001 నుంచి 1,08,000 వరకు. అండ్ ఇంకా రిమైనింగ్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి June 3rd అనేది అలాట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవి మీకు సెకండ్ స్టెప్ వచ్చేసి హెచ్ఎల్సీకి విజిట్ చేయడము. ఈ ర్యాంక్ వైజ్ మనకి ఏ డేట్ ఇచ్చారో అలా. నెక్స్ట్ హెచ్ఎల్సీ అంటే ఏంటి, మీకు నియరెస్ట్ హెచ్ఎల్సీ ఏముంది అవి వాటి కోసం కూడా మీకు ఒక ఎనెక్జర్ అనేది సపోర్ట్ ఇచ్చారు మీకు. ఓకే, సో అకార్డింగ్ టు దట్ ఎనెక్జర్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం వాళ్ళ దగ్గర ఎవరైనా ఉంటే ఇంకా శ్రీకాకుళంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళంకి వెళ్ళొచ్చు. కాకపోతే మీకు చూడండి మార్నింగ్ టైము ఏ నుంచి ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు, ఆఫ్టర్నూన్ టైం ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు అని డీటెయిల్డ్ షెడ్యూల్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇలాగా నియరెస్ట్ మీకు ఏదైతే ఉందో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో వాళ్ళు మార్నింగ్ స్లాట్ ఎవరికి అలాట్ చేశారో ఏ ర్యాంక్ వరకు వాళ్ళు, ఈవినింగ్ స్లాట్ ఏ ర్యాంక్ వరకు అలాట్ చేశారో వాళ్ళు. సో మీరు బిఫోర్ 1 day ప్లాన్ చేసుకోండి, మీ ర్యాంక్ ఎప్పుడు వచ్చింది, ఏ టైమింగ్స్లో వచ్చింది, సో దాన్ని బట్టి మీరు ఎలా వెళ్ళాలి. ఓకే, సో అలాగే బిఫోర్ 2 days ముందు మీరు అన్ని జిరాక్స్లు అన్ని ఒరిజినల్స్ ఉన్నాయా యాజ్ పర్ లిస్ట్ ప్రకారం ఉన్నాయా లేదా అవన్నీ కూడా వెరిఫై చేసుకోండి. సో దిస్ ఇస్ అబౌట్ ద సెకండ్ స్టెప్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ ఫీ. ఓకే, ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మొబైల్లో పేమెంట్ చేయొద్దు. సెకండ్ వన్ వచ్చేసి విజిట్ నియరెస్ట్ హెచ్ఎల్సీ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఏ సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్లస్ జిరాక్స్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, ఈ రెండు వచ్చేసి మీకు ఫస్ట్ 2 steps. ఫర్ ద నెక్స్ట్ స్టెప్స్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.